వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రావొద్దనే కూటమి ప్రభుత్వం దిశ చట్టాన్ని రద్దు చేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. జగన్ తెచ్చిన చట్టం వల్ల లక్షలాది మంది మహిళలు రక్షణ పొందారన్నారు. మహిళలకు ఆపద వస్తే దిశ యాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో రక్షణ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మహిళలకు రక్షణ కల్పించే దిశ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం కూడా తీసుకుంది. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఉన్నారు. మేడం, లక్షలాది మందికి ఉపయోగపడే దిశ చట్టాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాడు అధికారంలో ఉండేటప్పుడు మహిళల యొక్క రక్షణ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొని రావాలన్న ఉద్దేశంతోనే దిశ చట్టాన్ని రూపొందించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల యొక్క రక్షణ కొరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని SOS యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఏ ఇన్సిడెంట్ ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఇమీడియట్గా ఫోన్ని 3 times షేక్ చేస్తే ఇమీడియట్గా 15 నిమిషాల్లోని పోలీసులు కూడా వచ్చి రక్షించే పరిస్థితి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వము మహిళల మీద ఎలాంటి శ్రద్ధ లేకుండా ఈరోజు ఆ దిశ చట్టాన్ని రద్దు చేయడం అనేది కేబినెట్ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఇది నిజంగా మహిళలకు అందరికీ కూడా ఇది ఒక బ్లాక్ డేగా మేమైతే భావిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అన్ని వ్యవస్థలు కూడా రద్దు చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. డే 1 నుంచి అదే పనిలో ఉంది. సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేసిన పరిస్థితి, అదేవిధంగా వెహికల్స్ పెట్టి ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కూడా మరి అది కూడా నిర్వీర్యం చేసింది. సో ఇది కేవలము రాజకీయంగా మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం మహిళల కోసం అనేదే మరి 12 మహిళా కోర్టులు తీసుకొని రావడం కానివ్వండి, పోక్సో కోర్టులు స్పెషల్గా ఏర్పాటు చేయడం కానివ్వండి, 19 మందిని మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా ఆ రోజు అప్లై చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల భద్రత కోసం ఈ దిశ యాప్ అనేది పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే కూడా 1,50,00,000 మంది మహిళలు ఈ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ చట్టము మరి రద్దు చేశారు. చేస్తే ఇప్పుడు మరీ ఇంకా విపరీతంగా మరి మహిళల మీద మరి హత్యలు, అత్యాచారాలు, దాడులు అనేక రకాలుగా పెరిగే అవకాశాలు ఉంటుంది. ఇది కేవలము ఒక రాజకీయ దురుద్దేశంతో మరి ఇది రద్దు చేయడం జరిగిందని నేనైతే మరి చెప్తున్నాను. పక్క రాష్ట్రంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ దాని ఆధారంగా తీసుకొని మన రాష్ట్రంలో మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు దిశ చట్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. మరి దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అంటే చేసిన మంచి పనులు కూడా ఈరోజు ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు ఇది చేశారు, దీన్ని ఎలాగైనా మనం బ్యాట్ తీసుకురావాలని ఒక ఉద్దేశంతో తీసేయడం అనేది నిజంగా ఒక మహిళగా మేమందరం కూడా చాలా బాధపడుతున్నాము. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశ చట్టం అనేది మహిళలకు భద్రత, రక్షణ ఉండే విధంగా ఒక దిశ చట్టం అనేది తీసుకొచ్చి 1 నిమిషం వ్యవధిలోనే యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేపట్టి ఆడపిల్లలకు అనేది అన్యాయం జరగకూడదు అనేది ముందున్నది గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక దురాలోచన చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి దీనివల్ల ఒక మంచి పేరు వస్తుందనే ఆలోచనతో ఈరోజు దిశ చట్టం అనేది తీయడం అనేది మహిళలకి చాలా బాధాకరం. లక్షలాది మహిళలకు రక్షణ కల్పించడం కోసం దిశ చట్టాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని కనిపించకూడదని ఒక ఉద్దేశంతోనే దిశ చట్టాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. మహిళలకు రక్షణ కల్పించకపోగా ఉన్న చట్టాలను కూటమి ప్రభుత్వం తీసివేయడం వల్ల మహిళల మీద మరిన్ని నేరాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.